ఆకునూరు నుంచి కడవకొల్లు పొట్లపాడు మీదుగా వచ్చే కడవకొల్లు రోడ్డుకి 5.3 కిలోమీటర్లు 4,80,00,000 రూపాయలు నిధులతోటి అభివృద్ధి చేయటం జరుగుతూ ఉంది. ఇది కొత్త టెక్నాలజీతోటి జియో మ్యాట్ అంటే రోడ్డు నూతనంగా నిర్మాణం చేసే రోడ్డు కింద జియో మ్యాట్ ఒక రబ్బర్ లాంటి మ్యాట్ని కింద వేసి దాని మీద దాదాపు 8 మీటర్ల వెడల్పుతోటి సైడ్ షోల్డర్స్ కానీ లేకపోతే రోడ్డు కానీ మొత్తం కానీ 8 మీటర్లు ఇది కొత్త టెక్నాలజీ తోటి జియో మ్యాట్ తోటి ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఈ మ్యాట్ వలన దాదాపు 10 సంవత్సరాల వరకు రోడ్డు నాణ్యత ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడా కూడా పాట్ హోల్స్ కానీ లేకపోతే వేసిన 2-3 సంవత్సరాలకి ముఖ్యంగా ఇది బ్లాక్ కాటన్ సాయిల్ వేసిన 2-3 సంవత్సరాలకే రోడ్డు పాడవటం కానీ ఇది కానీ అవుతూ ఉన్నాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీ తోటి ఈ యొక్క రోడ్డుని జియో మ్యాట్ ఏర్పాటు చేసి వేస్ట్ ప్లాస్టిక్ లిక్విడ్ తోటి పైన మనం వాడే తారు రోడ్డుకి వేస్ట్ ప్లాస్టిక్ లిక్విడ్ కూడా టిన్స్ తోటి తీసుకొచ్చి దాన్ని కూడా మిక్స్ చేసి ఈ యొక్క రోడ్డు నిర్మాణం చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా మన నియోజకవర్గంలోకి వచ్చి ఒకటి మద్దూరు గోసాల ఈడుపుగల్లు రోడ్డు డానిష్ ఫైబర్ తోటి రోడ్డు నిర్మాణం R&B రోడ్డు నిర్మాణం కూడా కొత్తగా చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ పొట్లపాడు రోడ్డు ఈ జియో మ్యాట్ వేస్ట్ ప్లాస్టిక్ తోటి ఈ యొక్క రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇది కూడా మన ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించడానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. దీని యొక్క నాణ్యత మనం ఎంతకాలం అనేది రేపు ఈ యొక్క రోడ్డు నిర్మాణం పూర్తయినాక ప్రజలకు కూడా తెలుసుకుంటారు. కిలోమీటర్కి సుమారుగా 10-11 లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టినట్లయితే దాదాపుగా 3 రెట్లు మన్నిక రావడానికి అవకాశం ఉందని చెప్పి డిఈ గారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంటే దాదాపు 10-12 సంవత్సరాల దాకా ఈ రోడ్డు చెక్కు చెదరకుండా ఉంటుందని. అందుకని నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటికే 100 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టడం జరిగింది. మున్సిపాలిటీ కానీ ఎన్ఆర్జీఎస్ కానీ శాసకీయ నిధులు సుమారుగా 12 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం జరిగింది. త్వరలోనే అవి కూడా పనులు ప్రారంభిస్తాం. అవి కాకుండా మళ్ళీ ఒక 25 కోట్ల రూపాయలు సీఎం గారు ప్రతి నియోజకవర్గానికి నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. దానికి కొన్ని ప్రపోజల్స్ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే సిఆర్డిఏకి దాదాపు 100 కోట్ల రూపాయలు పెనలూరు నియోజకవర్గానికి సంబంధించిన రోడ్లకి టెండర్లు పిలిచి మొన్న మంత్రి గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది కాకుండా మళ్ళీ మున్సిపాలిటీలో సుమారుగా 15-20 కోట్ల రూపాయలు టెండర్లు పిలవబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మన నియోజకవర్గం కృష్ణా జిల్లాలో పెనలూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచే చాలా రోడ్లు నిర్మాణం చేసాం. భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా నిర్మాణం చేయబోతూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మున్సిపాలిటీలో కానీ కొన్ని చోట్ల. ఏంటంటే అభివృద్ధి చూసి ఓర్వలేక కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని చోట్ల మేము చేసాం, ఏది టెండర్ పిలవకుండా వర్కులు చేశారు. ఎందుకనంటే ఎమర్జెన్సీని బట్టి. ఇప్పుడు కానూరే తీసుకుందాం. కానూరులో రంగాగారి విగ్రహం దగ్గర డ్రైన్ కొంతమేరకు టెండర్లు పిలవడం జరిగింది సిఆర్డిఏలో. దాని వరకు అభివృద్ధి చేసినాక కొంత చెరువు వైపున నీరు డైరెక్ట్గా చెరువులోకి వెళ్లకుండా మళ్లించడానికి మెయిన్ రోడ్డు పూర్తి చేయాలంటే డ్రైన్ పూర్తి చేయాలి. ఒక్కొక్కసారి టెండర్లు ఖరారు కాకుండానే వర్క్ చేపిస్తాం. దానికి పెద్ద ఎత్తున ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ముందు అజ్ఞానపు పొరల్లో నుంచి బయటికి రండి. నేను చెప్తున్నా, ఎక్కడైనా ₹1 అవినీతి జరిగిందని కాంట్రాక్ట్ వర్కులు మీరు నిరూపించండి. ముందు
టెండర్ పిలవకుండా కొన్ని వర్కులు ఎమర్జెన్సీని పెట్టి చేయటం జరిగింది. దానికే గోరంతలు కొండంతలు చేసి మాట్లాడుతూ ఉంటే ఈరోజు కానూరులో కొన్ని డ్రైన్ పనులు చేస్తూ ఉన్నదాన్ని ఆపేశారు. సుమారుగా నెల రోజులు మళ్ళీ లేట్ అయిపోవటం జరుగుతూ ఉంది. దానివల్ల మీకు ఒరిగేది ఏంటో మరి ప్రజలు ఆలోచించుకోవాలి. ఈరోజు అభివృద్ధి నిరోధకులు ఎవరు అనేది ప్రజల్ని ఆలోచించుకోమని చెప్తా ఉన్నాయి.